హాయ్ అండి, ఈరోజు కోడిగుడ్డు గోంగూర పులుసు చేస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా. ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూర అలాగే పచ్చిమిర్చి వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయిపోయినాయి తీసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు, కొంచెం పసుపు ఫ్రై అయినాక మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, పోపు దినుసులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ముక్కలు, మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలా. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఉప్పు, అలాగే 3 స్పూన్స్ కారం. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుందని నేను కారం ఎక్కువ వేసిన. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర. వెరీ టేస్టీ అండ్